హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను చికెన్ తిక్కా కర్రీ ప్రిపేర్ చేశాను. ముందుగా మనం చికెన్లో నిమ్మకాయ రసం కొంచెం కలుపుకొని, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక కప్పు పెరుగు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక స్పూన్ ఉప్పు రుచికి తగ్గట్టు, 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇవన్నీ కలుపుకొని ఒక అర్ధగంట దాకా మనము నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం మిక్సర్ జార్లో ఉల్లిగడ్డలు, ఒక 3 పెద్దవి ఉల్లిగడ్డలు, 2 టమోటాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చికెన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ మనం టమోటా ఉల్లిగడ్డలు మిక్స్ చేసుకున్నాం కదా, అది ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి, 1 స్పూను, కారము 1 స్పూను, పసుపు 1 స్పూను, ఉప్పు రుచికి తగ్గట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి కొంచెం కలుపుకొని ఒక 5 నిమిషాల దాకా దీన్ని బాగా మగ్గనివ్వాలి, అన్నీ కలిసిపోయేలాగా. నెక్స్ట్ అది మగ్గిపోయినాక అందులో చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ముక్కలు యాడ్ చేయాలి. ఆ ముక్కలు యాడ్ చేసి ఇట్లా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఒక 2 చిన్న గ్లాసులతో 2 చిన్న గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేయాలి చికెన్లో. ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది. సో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. చికెన్ తిక్కా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.